मेहर दिनेश नमो मेहरवा पाड़म्मा मेहर दिनेश जय बाबा अंकल। नमो मेहरवा अवतार पाड़म्मा मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागरा अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भवभय भंजन परम पावना भवभय भंजन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानांधतंत मुझेसी अज्ञानांधतंत मुझेसी दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेड्वर्गमु अंतरिंपगा हरिषेड्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षम् अनुग्रहिंपु अव्ययमोक्षम् अनुग्रहिंपु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय 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 बाबा बाबा अंकल अंदर की जय जय बाबा बाबा ఉమారాణి గారు మీరు చాట్ తీసుకోండి జై బాబా ఉమారాణి గారు జై బాబా అండి అందరికి జై బాబా సారీ నేను కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యాను నన్ను క్షమించాల్సిన అందరూ ఈరోజు 4:30 నుంచి 6 వరకు ఉండే ఈ బాబా సహవాస్కి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను బాబాతో మనము మరికొంత సమయం గడపబోతున్నందుకు ఆనందంగా ఉంది తర్వాత ఇటువంటి అవకాశము వచ్చినటువంటి నాకు బాబా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం అవతార్ మెహర్ బాబాకి జై అప్పారావు గారు మీరు ఒక పాట పాడండి అప్పారావు గారు జై బాబా అండి జై బాబా జై బాబా జై బాబా అండి ఒక్క నిమిషం అండి నెక్స్ట్ శారద గారు రెడీగా ఉంది अवतार मेहर बाबा की जय जय बाबा ने जय बाबा చెప్పరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పుచును జీవితము గడపరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పరా బ్రతుకులోని భారము బ్రతుకులోని బాధయు
బ్రతుకులోని బాధ్యతలను భరించడి బాబరా. జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా. సకల సృష్టికర్తరా, సకల సృష్టిపర్తరా, సకల సృష్టి హర్తరా, మనమే హరు బాబరా. సకల సృష్టికర్తరా, సకల సృష్టిపర్తరా, సకల సృష్టి హర్తరా, మనమే హరు బాబరా. జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా. న్యాయము ధర్మము నెలకొన రాముడై వచ్చరా. న్యాయము సారీ, ఎవరో అన్మ్యూట్ చేసుకోవాలండి. శారద గారు అన్మ్యూట్ చేసుకోండి మీరు. జై బాబా. న్యాయము ధర్మము నెలకొన రాముడై వచ్చరా. దివ్య ప్రేమ ప్రసాదింప కృష్ణుడై వచ్చరా. న్యాయము ధర్మము నెలకొన రాముడై వచ్చరా. దివ్య ప్రేమ ప్రసాదింప కృష్ణుడై వచ్చరా. జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా. పాపుల పాలించుటకై యేసు ప్రభువై వచ్చరా. పాపుల పాలించుటకై యేసు ప్రభువై వచ్చరా. సోదరులై మెలగజేయ మహ్మదై వచ్చరా. సోదరులై మెలగజేయ మహ్మదై వచ్చరా. జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా. జై బాబా చెప్పుచును జీవితము గడపరా. క్షమయుదై భిక్ష పెట్ట బుద్ధుడై వచ్చరా. క్షమయుదై భిక్ష పెట్ట బుద్ధుడై వచ్చరా. మానవులను ఉద్ధరింప మెహరుడై వచ్చరా. మానవులను ఉద్ధరింప మెహరుడై వచ్చరా. జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా. జై బాబా చెప్పుచును జీవితము గడపరా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా ఉమారాణి గారు. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో, అది మొట్టమొదటి గీతంతో ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. నెక్స్ట్ శారద గారు మీరు ఒక పాట పాడండి. జై బాబమ్మ. జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు ప్రియతమా మా హృది నిలువుమా. మెహరు ప్రియతమా మా హృది నిలువుమా. మాలో అహమునంత తొలగజేయుమా. మెహరు ప్రియతమా నీదు ప్రేమ హృదిని నింపి మమ్ము కావుమా. ప్రేమ పంచు గుణము మాకు వరము నీయుమా. నీదు ప్రేమ హృదిని నింపి మమ్ము కావుమా. ప్రేమ పంచు గుణము మాకు వరము నీయుమా. ప్రేమే సర్వము, ప్రేమే సకలము, ప్రేమే సర్వము, ప్రేమే సకలము. ప్రేమ లేని జీవితంబు వ్యర్థమౌనుమా. మెహరు ప్రియతమా మా హృది నిలువుమా. మాలో అహమునంత తొలగజేయుమా. మెహరు ప్రియతమా కఠినమైన హృదయాలను మార్చే ప్రేమ. శిలను ఇలను చెలువగని ప్రేమ మార్చే. కఠినమైన హృదయాలను మార్చే ప్రేమ. శిలను ఇలను చెలువగని ప్రేమ మార్చే. మస్తుల గతులను మార్చెను ప్రేమయే. మస్తుల గతులను మార్చెను ప్రేమయే. ప్రేమొకటే ప్రియతముని దరికి చేర్చు.
మెహరు ప్రియతమా మా హృది నిలువుమా, మెహరు ప్రియతమా మా హృది నిలువుమా, మాలో అహమునంత తొలగజేయుమా, మెహరు ప్రియతమా భేదభావములు లేని దివ్య ప్రేమ, దివ్య జ్ఞాన వెలుగునిచ్చు నీదు ప్రేమ, భేదభావములు లేని దివ్య ప్రేమ, దివ్య జ్ఞాన వెలుగునిచ్చు నీదు ప్రేమ, సర్వము ప్రేమనే ప్రేమే నీవని, సర్వము ప్రేమనే నీవే ప్రేమనే, నిరతము నిన్ను ప్రేమించే జన్మధన్యము, మెహరు ప్రియతమా మా హృది నిలువుమా, మాలో అహమునంత తొలగజేయుమా, మెహరు ప్రియతమా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబమ్మ. ఉమారాణి గారు థ్యాంక్ యూ. అందరికి జై బాబా. జై బాబా. శారద గారు చక్కని ఈ గీతాన్ని ఆలపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. ఆనంద్ కుమార్ గారు మీరు ఒక పాట పాడండి. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఓ నీటి బుడగా, ఓ నీటి బుడగా, ఓ నీటి బుడగా, ఎగిరెగిరి పడమాకే, నీరాలిపాటు కాసింతసేపే కనుమరుగైపోతావే, ఓ నీటి బుడగా, ఓ నీటి బుడగా, ఎగిరెగిరి పడమాకే, నీరాలిపాటు కాసింతసేపే కనుమరుగైపోతావే, ఓ నీటి బుడగా, తెల్ల తెల్లగా నీవు మెరిసేవు కెరటాలలో, నీతోటి బుడగలతో సాగేవు శూన్యములో, నువ్వేటో మరచి నాకేటమి తలచి ఊగేవు, దారేదో విడచి ఊరేదో మరచి రేగేవు, కన్ను తెరిచావో కనిపిస్తుంది దారేదో, ఓ నీటి బుడగా, ఓ నీటి బుడగా, ఎగిరెగిరి పడమాకే, నీరాలిపాటు కాసింతసేపే కనుమరుగైపోతావే, ఓ నీటి బుడగా, తమ నుండే వచ్చావని కెరటాలు నవ్వాయే, కెరటాల నవ్వులకు సాగరము నవ్విందే, సాగరము లేక నీవు కెరటాలు లేనే లేవు, సాగరములోనే కలవాలి మీరు దారే లేదు, సాగరమిదిగో నిన్ను పిలిచింది రారమ్మని, ఓ నీటి బుడగా, ఓ నీటి బుడగా, ఎగిరెగిరి పడమాకే,
మీరాలిపాటు కాసింతసేపే కనుమరుగైపోతావే ఓ నీటి బుడగా మెహరంటూ నిన్ను నీవు పోగొట్టుకో మెహరన్న చింతనతో అహమంత అణగాచుకో రేపవలు స్మరణే నీ చింతనైతే హాయేలే ఆనందమంతా నీ సొంత మౌనం మెహరు శ్రీ నామస్మరణ నీలోనులే ఓ నీటి బుడగా నీటి బుడగా ఎగిరిగిరి పడమాకే మీరాలిపాటు కాసింతసేపే కనుమరుగైపోతావే ఓ నీటి బుడగా ఓ నీటి బుడగా ఓ నీటి బుడగా అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా అమ్మ ఉమారాణి గారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అండి. నీటి బుడగా అంటూ మన జీవితాన్ని చక్కగా పాట రూపంలో రాసిన శ్రీనివాసరావు పాట మీరు అంతే చక్కగా పాడారు. ఆ పాడినటువంటి మీకు, రాసినటువంటి ఆయనకు కూడా అనేక ధన్యవాదాలు. జై బాబా. 1:03:54 రాత్రి రాజమండ్రిలో జరగనున్న సమావేశానికి అందరికంటే ముందుగా బిలాస్పూర్ నుంచి వచ్చి గురుకుల ఆట స్థలంలో కబడ్డీ ఆడుతున్న విద్యార్థులను గమనిస్తూ నిలబడ్డ బాబా ప్రేమికుడు ఎవరంటే వి రామారావు గారు, వాడ్రేవు రామారావు గారు. జై బాబా. ఇప్పుడు ప్రకాశం గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత పుష్ప రెడీగా ఉండాలి. ప్రకాశం గారు. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. నీ నామం స్మరించాలి అనవరతము నీ చూడాలి. నీ నామం స్మరించాలి అనవరతము నీ చూడాలి. మేహర్ మేహర్ అనుచు కీర్తించాలి, ఎలుగెత్తి నిన్ను చాటాలి. నీ నామం స్మరించాలి అనవరతము నీ చూడాలి. 84 లక్షల జన్మలు గడచిపోయినవి ఏమోగాని, నిన్ను దర్శించిన మరుక్షణమందే నా నిజ దైవము నీవని నమ్మితి. నీ నామం స్మరించాలి అనవరతము నీ చూడాలి. అందరి కోసం అవతరించితివి, కొందరే నిన్ను దర్శించారు. అందులోనున్న నన్ను ఎన్నుకొని నీ పని ముట్టుగా మలచావు. నీ నామం స్మరించాలి అనవరతము నే చూడాలి. ఏనాడైనా సరిగా నీవు భుజించినవో భుజించినటుల అగుపడలేదు. ఏనాడైనా
సరిగా నీవు భుజించినటుల అగుపడలేదు, నిద్దుర కూడా లేదు నీకు మా ఆనందమునే ఎంచావు. నీ నామం ఇంచాలి చెప్పినా సరిగా వినకున్నారే జనులు, సత్యము నీవని చాటి చెప్పినా సరిగా వినకున్నారే జనులు. మాయకులో ప్రకాశం గారు, జై నీ బాబా. నామం వరతమునే చేరనుచు నిన్ను చాటాలి మరించాలి. జై బాబా. జై బాబా అండి. ఏమన్నా తప్పడానండి? లేదండి, మధ్యలో హలో, డిస్టర్బెన్స్ వచ్చింది. జై బాబా అండి. మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, లొకేషన్ మార్చమని చెప్దామని. ఐఎమ్ సారీ. పర్లేదండి. జై బాబా. మీదైన సహజ ధోరణిలో మళ్ళీ మీరు చక్కటి పాటను అందించినందుకు మీకు ధన్యవాదాలు. రాజమండ్రిలో జరిగిన సమావేశంలో బాబా కేడిఆర్ఎం, కుటుంబ శాస్త్రి, ధనపతిరావు, రంగారావు, మల్లికార్జునరావును బాబా రద్దు చేశారు. అది జరిగినటువంటి రోజు 1 మార్చి 1954. ఇది పుష్ప ఒక పాట పాడు నువ్వు, ఆ తర్వాత సులోచన గారు రెడీగా ఉన్నారు. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం, సదా నిన్ను కోరే చిదానంద రూపం, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా, సదా నిన్ను కోరే చిదానంద రూపం, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. పూజించాము నిన్నే, పూజించాము నిన్నే మెహరు దైవమా, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం. ఆచరించలేము నీ సూక్తులంటూ, అనుసరించలేము నీ బాటలోన, ఆచరించలేము నీ సూక్తులంటూ, అనుసరించలేము నీ బాటలోన. ఆరాధించిన నీ ప్రేమకై మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమలో నీవు మాయలోన మేము,
హృదయలో ఉన్నా నిన్ను గాంచలేము, ప్రేమలో నీవు మాయలోన మేము, హృదయలో ఉన్నా నిన్ను గాంచలేము, నిన్నే కోరినా మెహరు దైవమా, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం, మెహరు బాబా నీవే మా జీవితం, మెహరు బాబా నీవే మా జీవితం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా ఉమక్క, జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. పుష్ప, ప్రేమలోన నీవు మాయలోన మేము అంటూ చక్కటి పాటని అందించినందుకు నీకు ధన్యవాదాలు. అయితే ఆ మాయలోంచి బయటకు పడవేసే అర్హత కానీ అధికారం కానీ అన్ని బాబాకే ఉన్నాయి. ఆయనే ఆ పని ఆయన మనలో ఉండి ఆ పని చేయాల్సి ఉంటుంది. అది అందుకు బాబాని సదా మనము వేడుకుంటూ ఉందాం. జై బాబా. ఇది అయిన తర్వాత సులోచన ఒక పాట పాడాలి. రాజమండ్రి సమావేశంలో బాబా సెంటర్లన్నీ రద్దు చేయబడ్డాయి అని ప్రకటించగానే ఆయన ప్రేమికులు వ్యక్తిగతంగా బాబాతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసుకునేందుకు అనుభవించమని ఎవరు కోరాను బాబాని అంటే అది కట్టా సుబ్బారావు గారు బాబాని వ్యక్తిగతంగా లెటర్స్ రాసుకునే విధంగా కోరారు. సులోచన. जय बाबा अंडी, जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. శరణం శరణం మెహరీష, నిన్నే నమ్మితి పరమేశ, జగదీశ హృదయేశ మెహరీష, శరణం 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 మెహరీష, నిన్నే నమ్మితి పరమేశ, జగదీశ హృదయేశ మెహరీశ, శరణం 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 మెహరీశ, నిన్నే నమ్మితి పరమేశ. నీవే మదిలో నిండుగా నిలచి, నీవే మదిలో నిండుగా నిలచి, నీ ప్రేమను మా హృదయము నింపి, అన్య చింతలను మదిరాని నిత్యం తలచేవరమిడు మాకు. నిర్మల ప్రేమ నిశ్చల తత్వం నీ స్మరణములో కలిగేననుచు, నిర్మల ప్రేమ నిశ్చల తత్వం నీ స్మరణములో కలిగేననుచు, జన్మ కర్మలను దాటాలనుచు, జన్మ కర్మలను దాటాలనుచు, ధన్య జీవులను కావాలనుచు, నీ నామమును నీ రూపమును స్థిరముగా నమ్మి పదముల చేరా, నీ నామమును నీ రూపమును స్థిరముగా నమ్మి పదముల చేరా. శరణం శరణం మెహరీష, నిన్నే నమ్మితి పరమేశ, జగదీశ హృదయేశ మెహరీశ, శరణం 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 మెహరీశ, నిన్నే నమ్మితి పరమేశ. భువన మోహనము ఇల అరుదించి, భువన మోహనము ఇల అరుదించి, మెహరు బాబా అను నామము వడచి, ప్రేమ మార్గమను రాజబాటలో పరమ పదమునకు దారి చూపితివి. సర్వరాజ్యుడు సర్వమతములను సమ్మోహముతో చేర పిలువగా,
సర్వారాధ్యుడు సర్వమతములను సమ్మోహముతో చేర పిలువగా సద్గురువులు నిన్ను సన్నుతించగా సద్గురువులు నిన్ను సన్నుతించగా సజ్జనులెల్లరూ సన్నిధి చేరిరి సద్గతి నొసగుము సర్వేశాని శరణాద్యములే మాకిక శరణం సద్గతి నొసగుము సర్వేశాని శరణాద్యములే మాకిక శరణం 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 మెహరీష నిన్నే నమ్మితి పరమేశ జగదీశ హృదయేశ మెహరీష శరణం 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 మెహరీశ నిన్నే నమ్మితి పరమేశ. మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. వాణి జై మెహర్ బాబా అండి. ఉమారాణి గారు. జై బాబా సులోచన, చక్కటి చరణం అంటూ మంచి పాట అందించారు. మీకు అనేక ధన్యవాదాలు. అయితే నా వల్ల చిన్న పొరపాటు జరిగిందండి, క్షమించాలి. నేను ఇవాళ స్పీచ్ ఉంటుందని అనుకోలేదు. అది అక్కడ చిన్న పొరపాటు జరిగి నేను మధ్య మధ్యలో చదవడం మొదలు పెట్టాను. అయితే ఇప్పుడు స్పీచ్ తర్వాత, ఉదయ్ గారి స్పీచ్ తర్వాత మనము సంగీతంలోకి వెళ్దాము. అప్పుడు ఒకదాని తర్వాత పాడుకుంటే అందరికీ ఛాన్స్ వస్తుంది. జై బాబా అండి. ఉదయ్ గారు. జై బాబా అండి. జై బాబా. మీరు తీసుకోండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. సచ్చిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. సచ్చిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. 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 సచ్చిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ హృదయపూర్వకంగా జై బాబాలండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా ఈ యుగ అవతార పురుషుడు. మనందరికీ అంటే మీరు నాకు తెలియదు ఎలా ఉంటారు ఏంటని మామూలుగా సహజంగా మనం మాట్లాడుకునేటట్టే మాట్లాడుకుందాము. ఎదురెదురుగా బాబాతో సంబంధం ఇదేది కూడా గ్రహించేటటువంటిది కాదు. యాక్చువల్గా మనకి తెలియదు, అసలు ఎదురెదురుగా ఉన్నా సరే తెలియనటువంటిది. కానీ బాబా ప్రేమికులుగా ఎన్నాళ్ళ బట్టో మనం బాబా సహవాసులకి వెళ్తుంటాము. సాహిత్యాన్ని, బాబా తాలూకా చరిత్రను చదువుతూ ఉంటాము. ఎవరో చెప్తూ వింటూ ఉంటాము. పాటలు పాడతాము. అన్నీ చేస్తూ ఉంటాం. తెలుసు మనకి బాబా చెప్పే విషయాలు తెలుసు, చాలా వరకు తెలుసు. కానీ ఎందుకు ఆయనే చెప్పేశాడు, నేను ఏదైనా కొత్త ఆరాధన పద్ధతిని కానీ సంఘాన్ని కానీ ఒక కొత్త మతాన్ని కానీ నేను స్థాపించను, అంటే కొత్తగా నేనేమి ఇవ్వటం లేదు మీకు అని చెప్పాడు. అంటే మన గతంలో అన్నీ తెలిసినవే. కానీ అతను ఇప్పుడు అవతరించి వచ్చి, సాక్షాత్తు దేవదేవుడు గత అవతారాల్లో అవతరించి వచ్చినటువంటి ఆ సనాతన ప్రీతముడు ఇప్పుడు మరలా ఆ పరిమిత దేహాన్ని ధరించి అవతార పురుషుడిగా, దైవీ మానవుడిగా పరంధామాన్ని వీడి అవతరించి వచ్చిన దేవదేవుడు ఇప్పుడు వచ్చి చెబుతున్నదేటి, మరి కొత్తగా నేనేమి చెప్పనంటాడు, కొత్తగా నేనేమి ఇవ్వనంటాడు, ఇంకా నేను చెప్పాల్సింది చాలా చెప్పేశాను అంటాడు. ఏమి అంటే బాబా అంటున్నారు, అనేకత్వం వెనుక దాగి ఉన్న
ఏకత్వం గురించిన జ్ఞానాన్ని బోధిస్తానన్నారు. ఆయన చెప్పేది ఏంటి అంటున్నాడంటే, బాబా అనేకత్వము వెనక ఉన్నటువంటి, అంటే ఇంత విభిన్నంగా మనం ఏదైతే ఈ భ్రాంతి ఇంత విశ్వాన్ని వ్యక్తమవుతున్న ఇదంతటిని వేర్పాటుగా మనం అనుభవిస్తూ ఉన్నామో, అంటే ఏ ప్రపంచంలో ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు స్థూల అవగాహన, స్థూల చైతన్యం ఉండి ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నవారు, సూక్ష్మ అనుభవంతో సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవిస్తున్నవారు, ఏ దశలో ఎవరు ఏది ఎన్ని రకాలుగానే ద్వంద్వంగానే అనుభవిస్తూ ఉన్నాం. ఎవరికి కూడా ఏకం అనేటటువంటి సమస్తానికి ఆధారమైన భగవంతుడు ఒక్కడే అని, అది నేనే అనే ఆ అనుభూతి అయితే ఎవరికీ లేదు. మనందరం కూడా అనుభవించేది ఈ అనేకత్వాన్ని. కానీ బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే నువ్వు నా కొంగు పట్టుకున్నావో, ఇదిగో నీకు ఈ జ్ఞానాన్ని నేను అందిస్తాను. ఏది అనేకత్వం వెనుక ఉన్నటువంటి ఏకత్వ జ్ఞానం ఉన్నది ఒకటే. ఆ ఒక్కటే ఈ అనంత విశ్వముగా వ్యక్తమవుతూ ఏదైతే ఈ మహావృక్షముగా నీకు కనిపిస్తుందో, ఈ సమస్తానికి కూడా ఆధారభూతమైనటువంటి ఆ మూలమైన సత్య స్వరూపుడును నేను. ఆ మూలమైన సత్యమే భగవంతుడు. అది నువ్వు నేను వేరు కాదు, ఒక్కటే అనేటటువంటి ఆ అనుభవాన్ని ప్రసాదించడానికి ప్రతి ఒక్కరి బాధ్యత కూడా అతని భుజాన వేసుకొని భూమిపైకి దిగి వచ్చినటువంటి దివ్య ప్రీతముడు అవతార్ మెహర్ బాబా. బాబా అంటారు, మానవుడి యొక్క, అంటే అతన్ని వచ్చింది దేనికి అంటే, మనలో ఉన్నటువంటి హృదయం అనే ఆ గ్రంథాన్ని చదివిస్తానన్నారు. ఎప్పుడైతే ఆ చదివితే జీవిత రహస్యం యొక్క తాళం చెవి విడిపోతుందట, ఆ తాళం విడిపోతుందట. అప్పుడు మనసుకి హృదయానికి ఒక సమన్వయం ఏర్పడుతుందన్నారు. అంటే మనసు అనేది యజమాని అయిపోదు, ఆ మనసుకి హృదయానికి ఒక సమన్వయం ఏర్పడుతుంది, అది ఏర్పాటు చేస్తానన్నాడు ఆయన. మనం మామూలుగా ఈ భౌతికంగా ఆలోచిస్తే, మనకున్నటువంటి పరిజ్ఞానంతో మనం ఆలోచిస్తే అసలు మనం ఏం చెయ్యాలి? మనకు తెలుసు కదా, ఇన్ని విషయాలు తెలుసు. అల్గన్ బాబా చెప్పినటువంటి సందేశాలు వింటున్నాము, సహవాసులకు వెళ్తున్నాము, మనకు ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంది. బాబా అవతార పురుషుడని, గత అవతారాల్లో అవతరించి వచ్చిన ఆ సనాతనుడే ఇప్పుడు మెహర్ బాబాగా అవతరించి వచ్చాడని, ఇవి మనకి తెలుసు. కానీ మనం చేయాల్సింది ఏంటి? మనకు బాబా మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఎలాగైతే మనం ప్రేమికులుగా మనల్ని మనం అనుభూతి హృదయ లోతుల్లోంచి మనం పొందగలుగుతాము, ఆ తండ్రి మనకు ఆశీస్సులు ఎలా అందిస్తాడు? ఎప్పుడు అందిస్తాడు? అది ఆల్ ఆఫ్ సడన్ అతను మనం ఎలా నచ్చితే అలా ఉంటే ఇది అని ఇచ్చేస్తాడా? ఇప్పుడు మనం చూద్దాం భౌతికంగా మన బిడ్డల్ని. ఇప్పుడు ఇందులో పెద్దవాళ్ళు ఉంటారు, లేదా మధ్య వయస్కులు ఉంటారు, లేదా పిల్లలు కూడా ఉండొచ్చు దినేష్ లాగా. అయితే మన పిల్లల్ని మనం స్కూల్లో కాలేజీల్లో పెట్టాం. ఇగో నాయన, ఇదిగో ఈ మెడికల్ కోర్సు నువ్వు జాయిన్ అవ్వు, ఇదైతే బాగుంటుంది, పలానా కాలేజ్ అయితే బాగుంటుంది, పలానాలాగా నువ్వు ఇన్ని అవర్స్ హార్డ్ వర్క్ చేస్తే ఈ స్థితికి వెళ్తావు, తర్వాత ఇగో ఈ టార్గెట్ చేరుకుంటావు, తర్వాత ఇలా ఉంటుంది అని అన్నీ చూపిస్తూ, అన్నిటినీ సమకూరుస్తూ, అన్ని సదుపాయాలు అందిస్తూ పిల్లాడిని పెడతాం. అయితే సంవత్సరం ఆ పిల్లాడు అలాగ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఉపయోగం ఏముంటుంది? ఈ పెట్టి ఇంతలాగా తల్లిదండ్రులు పెడుతున్న ఎఫర్ట్ కానీ, ఇంతలాగా బాధ్యత పడుతున్న బాధ కానీ, ఇవంతా కూడా వృధాగా వెళ్ళిపోతుంటాయి. పోనీ అలాగని తను ఏమైనా ఉపయోగపడతాడా అంటే ఉపయోగపడ్డేందుకు? సంవత్సరం జారిపోతుంది, వెళ్ళిపోతుంది, కాలంలో ఇరికిపోయి కాలం గడిచిపోతూ ఉందన్నమాట. కానీ అలా కాకన్నా ఈ తల్లిదండ్రులు పెట్టినటువంటి ఈ ఎఫర్ట్, ఇదేదైతే అతనికి అవకాశాన్ని కల్పించారో అది ఆ పిల్లవాడు కానీ లేకపోతే అమ్మాయి కానీ గ్రహించి చక్కగా వాటిని లోపలికి తీసుకొని వాటిని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళ డెస్టినీ ఎలా ఉంటుంది, వాళ్ళ ముందుకెళ్ళే పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగ మనం ప్రాపంచికంగా ఆలోచిస్తే మనకి ఎలాగైతే అక్కడ ఫలితాన్ని ఆ పిల్లవాడో లేకపోతే అమ్మాయి అబ్బాయి ఎవరైనా కావచ్చు అది పొందుతారో, ఇప్పుడు బాబా ప్రేమికులుగా మన యథార్థమైనటువంటి తండ్రి, మన యథార్థ స్వరూపం, ప్రీతమ తండ్రి, సత్య స్వరూపుడైనటువంటి ఆ తండ్రి మన పట్ల ప్రేమతో అవతరించి వచ్చి మనందరికీ కూడా అదే చెప్తా ఉన్నాడు. ఒరే బాబు,
అనాదిగా యుగ యుగాల నుండి కూడా నువ్వు చేస్తున్నటువంటిది ఏంటో తెలుసా? అసలైనటువంటి ఆధ్యాత్మికత ఏమిటి అనేది బాబా చెప్తున్నటువంటి విషయం, ఏదైతే నువ్వు యుగాలుగా చేస్తున్నావో అది చేయడం నువ్వు రద్దు చేసుకో. అంటే అలా చేయకు, అది ఆధ్యాత్మికత అవుతుంది అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆ పిల్లాడికి ఎలాగైతే పలానా కాలేజ్ మంచిది, పలానా చదువుకోవాలి, పలానాలాగా నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, ఇవన్నీ చెబుతూ ఉండి ఆ ఫలితాన్ని చేతిలో అందుకునే వరకు తావ చూపిస్తున్నారో బాబా చెప్తున్నారు, ఇన్నాళ్ళుగా నువ్వు ఏదైతే యుగ యుగాలు అన్నాడు చూడండి, ఈ జన్మలో గత రోజుల్లో గత అనుభవాలతో మనం చేసినవంటం లేదు, యుగ యుగాలుగా ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో అది చెయ్యకన్నా ఉండడమే ఆధ్యాత్మికత అన్నారు. అంటే అసలు ఆధ్యాత్మికత అంటే యథార్థమైనటువంటి ఆ రూట్లోకి ఇంక వెళ్ళడం అన్నమాట, అసలైనటువంటి స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అవ్వడం. అది మనం చేస్తున్నది ఏంటి, మనం ఏం చేయకూడదని ఏది ఆపమంటున్నాడు ఆయన, ఏదైతే చేస్తున్నావో అది ఆపమంటున్నాడు. అసలు చేస్తున్నది ఏంటి అది మనం గ్రహించుకుంటే, అది మనం తెలుసుకుంటే మనం అది ఆపడమా ఇంకేం చేయడమా అనేది మనం ఆలోచించవచ్చు. ఏంటి ఇక్కడ యుగ యుగాలుగా చేసేది ఏంటంటే, అసలు మన అడ్రస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం ప్రయాణం అయ్యి వచ్చాము? భగవంతుడు తనను తాను అనుభూతి పొందడానికి ఇంతటి సృష్టి తన నుండి ఉద్భవించింది. అందులోనే మనం రాళ్లుగా, వృక్షాలుగా, క్రిమికీటకాదులుగా, చేపలుగా, పక్షులుగా, జంతువులుగా, కడకు ఈ మానవులుగా మనము ఇంతవరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. అయితే మానవ రూపం వరకు కూడా ఈ పరిణామ క్రమం అనేది అవసరమవుతూ వచ్చింది. ఎందుకు అంటే భగవంతుడు తనను తాను తెలుసుకోవడానికి. మరి యుగ యుగాలుగా మనం చేసేది ఏంటి అంటే ప్రపంచం వైపే ముఖం తిప్పుతూ వచ్చాం, మాయలోనే మాయను తింటూనే వచ్చాం, మాయలో పోషింపబడుతూ వచ్చాం, మాయను నింపుకుంటూ వచ్చాం, మాయతోనే ఉన్నాము, మాయగానే బ్రతుకుతున్నాం. ఇలా ఉంది మన తాలూకా బ్యాక్ హిస్టరీ అంతా కూడా. అలవాటైపోయింది మనసుకి, అలాగ అలవాటైపోయింది. ఇప్పుడు ఒక పక్షిని చూసినా, ఒక పురుగును చూసినా, ఒక మనిషిని చూసినా తనను తాను రక్షించుకోవాలి, తనను తాను పోషించుకోవాలి, తనను తాను కాపాడుకోవాలి, తన రక్షణ చూసుకోవాలి, ఇవే కదా ఉంటాయి. కాకపోతే అలా పరిణామ క్రమంతో పాటు కూడాను ఇదంతా కూడా ఇన్స్టింక్ట్ కాస్త ఇంటలెక్ట్ అయ్యింది, సహజ ప్రవృత్తి బుద్ధి అవుతుంది, అలాగే అదంతా మారుతూ వస్తుంది. కానీ తన గురించే తాను ఆలోచించుకుంటున్నాడు, తన గురించే తను తాపత్రయపడుతున్నాడు, నాది, నేను, నా కోసం అంటూ. ఇలాగా యుగ యుగాలుగా ఇటువైపుగానే మనం తిరుగుతూ వచ్చాము. ఇప్పుడు ఇది కాదు, దానికి రివర్స్ వెళ్ళాలంటున్నారంటే అంతరంగంగా యథార్థమైనటువంటి ఏదైతే చెయ్యకన్నా ఉన్నామో ఇప్పుడు అది చెయ్యగలగాలి. ఇన్నాళ్ళు నా కోసం నేను ఆలోచించుకున్నాను, నా స్వార్థం కోసం నేను ఆలోచించుకున్నాను, లేదా నా వారి కోసం నేను తాపత్రయపడ్డాను, లేదా ఇంకా ఏ కోరికల కోసం భగవంతుడిని పట్టుకున్నాను. అసలు నాకు భగవంతుడు అంటే తెలియదు, భగవంతుడంటే అసలు ఏంటి ఆరాధన, నిజమైన ఆరాధన ఏటో తెలియదు, దానికి విరుద్ధంగా వెళ్ళాం. నిజమైనటువంటి తపనేటో తెలియదు, విరుద్ధంగా వెళ్ళాం. నిజమైనటువంటి జ్ఞానం ఏంటో తెలియదు, వీటి కోసం తాపత్రయపడుతూ పరుగులు పెడుతూ ఇదే జ్ఞానం అని వాటి వెనకనే పరిగెడుతూ ఉన్నాం. అసలు నిజంగా ఏది కూడా యథార్థమైనటువంటి విషయం మనకి తెలియకన్నా ఏదైతే అబద్ధమైందో, ఏదైతే సృష్టి మాయ ఉందో దాంట్లోనే మిళితమైపోతూ అటువైపుగానే మనం ప్రయాణం చేస్తూ వచ్చాము, చేస్తున్నాము కూడా. దానిని తిప్పమంటున్నాడు ఆయన. అంటే ఈ ఆలోచన విధానం ఎంతవరకు దేని కొరకైతే ఆలోచిస్తూ తాపత్రయపడిందో, దేనికోసమైతే ఇదంతటి ప్రయాణం జరుగుతూ వచ్చిందో, ఆ యథార్థమైనటువంటి ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోమంటున్నాడు. అంటే ఏం చేయాలి? బాబా ఏదైతే చెప్తున్నారో సులువైనటువంటిది, మార్గం తెలిసినవాడు, గమ్యమే తానైనటువంటి వాడు, సాక్షాత్తు అవతార పురుషుడు దిగి వచ్చినప్పుడు ఆయనని పట్టుకొని చేసేటటువంటి ప్రయాణము అతి సులువైనటువంటిది. మనం ఎలాగున్నా ఈ జర్నీ జరిగిపోతూ ఉంటుంది, ఎందుకంటే యావత్ సృష్టి ఒక గమ్యం వైపే నడుస్తుంది కాబట్టి
ఈ ప్రయాణం సాగిపోతూ ఉంటుంది, కానీ ఇది సునాయాసంగా గమ్యాన్ని చేరుకోవాలి అంటే యథార్థమైనటువంటి ప్రయాణంలో మనం పోవాలి అంటే బాబాని పట్టుకుంటే కళ్ళకి గంతలు కట్టి బాబా తీసుకుపోతానన్నాడు. మనం భగవంతుణ్ణి పట్టుకునేది కానీ ఇంతవరకు అలవాటు పడింది కానీ భౌతిక సుఖాల కోసమే, మన సౌఖ్యం కోసమే. వాటిని వెంబడించినంత కాలం మనము ఆ నిధిని, అసలైనటువంటి నిధిని అందుకోలేము అన్నారు బాబా. మరి యథార్థమైనటువంటి ఆ సంపదని అందుకోవాలి అంటే యథార్థమైనది బాబాయే అనేటటువంటిది జీవిత లక్ష్యం. అసలు ఎందుకు ఈ జన్మ వచ్చిందన్నటువంటిది గ్రహించాలి. బాబాయే స్వయంగా చెప్పినటువంటిది, ఒక సద్గురువు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. తనకి మోక్షం కావాలి అంటే భగవదైక్యం కావాలి అని వచ్చాడు. సమయం రావాలి కదా, అతని దగ్గరే అతను ఉంచుకుంటూ పంపిస్తూ ఇలా చేస్తూ ఉంటే అక్కడ వచ్చినటువంటి ఆ వ్యక్తికి విసుగు వస్తుంది. ఇన్నాళ్ళుగా నన్ను రప్పించుకుంటున్నారు గురువు గారు, అతను చెప్పింది చేస్తున్నాను, చెయ్యమంటున్నారు, అయినప్పటికీ కూడా నేను ఏదైతే పొందాలని వచ్చానో ఆ పొందాలి అనుకునేటటువంటి దానికి నాకు ఇవ్వటం లేదు, కనీసం కూడా నాకు ఎటువంటి ఆంతరంగిక అనుభూతి రావటం లేదు అని అతను బాధపడుతూ గురువును ఒకరోజు అడుగుతాడు. ఆయన ఆ గురువు అతనికి ఒక విషయం చెప్తాడు. ఏంటి అంటే, నేను చెప్పింది చెయ్యి. ఏంటి అది? ఆ రోజు ఊర్లో చాలా ఉత్సవాలు జరుగుతూ చాలా సందడిగా ఉందట. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ విషయం మనకి జ్ఞాపకం ఉంచుకోవడానికి, మన తాలూకా బాబా పట్ల ఉన్నటువంటి ఆ ఆలోచన కానీ ప్రేమ కానీ బాబా గురించి జ్ఞాపకం పెట్టుకునే విధం ఇంకా ప్రేమపూర్వకంగా ఉండడానికి వీటిని మరిన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సారీ, ఇక్కడ మాకు డిస్టర్బెన్స్ ఉందండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ కంటిన్యూ చేస్తాను. అయితే ఆ ఉత్సవాల్లోకి ఏం చెప్పారు అక్కడ గురువు గారు? ఒక గిన్నెతోని పాలు తెప్పించి ఆ గిన్నెడు పాలు నెత్తి మీద పెట్టుకొని మొత్తం ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇలా తిరుగుతూ ఈ ప్లేస్కి చేరమని గురువు గారు అతనికి ఆదేశించారు. అయితే ఆ ఆదేశం ప్రకారం చుక్క కూడా ఒలికిపోకూడదన్నమాట అందులోంచి. ఆ చివరికి ఇక్కడికి చేరుకున్న తర్వాత నువ్వు ఏదైతే పొందాలనుకున్నావో అది నేను ఇస్తాను అని చెప్తారు. అయితే ఇతను ప్రయాణం అయ్యాడు, ఆ ఉత్సవాల్లోకి వెళ్ళాడు. అలా కొంత సమయానికి ఏమైందంటే పూర్తిగా వాటిలో మునిగిపోయాడు. ఆ ఉత్సవాల్లో పూర్తిగా మునిగిపోయాడు. చివరికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా గిన్నెలో ఇంకేమున్నాయి? పాలన్నీ ఒలికిపోయాయి. అక్కడ ఏం లేదు, ఆ పాలన్నీ తను చూసి తనే సిగ్గుపడిపోయాడంట. అలాంటి పరిస్థితి ఎలా ఉందంటే, మనము దేనికోసమైతే ప్రయాణమై ఎంత సృష్టి పరిణామ క్రమం చేసుకుంటూ ఈ మానవ జన్మ ఎత్తామో అసలు విషయాన్ని మనం పూర్తిగా మరిచిపోయి మాయలోనే మునిగిపోయి ఉన్నాం. పూర్తిగా మాయలో మునిగిపోయిన పరిపూర్ణ చైతన్యంతో, మానవ జన్మ పరిపూర్ణ చైతన్యంతో భగవంతుణ్ణి అనుభూతి పొందగలిగినంతటి చైతన్యాన్ని పొంది ఇక్కడతో పరిణామక్రమం ఆగిపోయినప్పటికీ కూడా మనము ద్వంద్వ సంస్కారాల్లో చిక్కుబడిపోయి ఉన్నాం. బాబా చెప్తున్నారు, నిజానికి అవి ఏవీ లేవు, అది అంతా కూడా శూన్యం, సున్నా అన్నారు. అక్కడ ఏమీ లేనటువంటి దానిని ఉంది అని మీరు భ్రమపడుతూ ఆ భ్రమలోనే ఇంకా చిక్కుకుంటా ఉన్నారు. యథార్థమైనటువంటి ఆ విషయాన్ని గ్రహించడానికి మీరు నన్ను గురించి చింతించండి, చింత గురించి చింతించొద్దు అన్నారు బాబా. కానీ మన చింత ఎప్పుడు దేనికోసం ఉంటుంది అంటే గతించిపోయిన కాలంలో జరిగినటువంటి వాటితోనూ, అక్కడ ఏదైతే ఆ బంధాల్లో చిక్కుకొని ఉన్నామో వాటి గురించి మనం ఎక్కువగా చింతించేది వీటి గురించే. యథార్థమైనటువంటి విషయం గ్రహించినంత వరకు కూడా మనకి ఈ చింతలు మనల్ని వదలవు. ఏటి యథార్థము అంటే సత్యస్వరూపుడే యథార్థము. బాబా గురించే ఆలోచించగలగాలి. బాబా ఏదైతే ఏ సందేశాలైతే బాబా ఇస్తున్నారో ఆ సందేశ రహస్యం ఏంటి, దాని ద్వారా నా తండ్రి నాకు చెబుతున్నది ఏంటి అనేటటువంటి దానిని మనం గ్రహిస్తూ ఉంటే, ఇప్పుడు ఏదైతే ఇంతవరకు నువ్వు చేసి ఉన్నావో అవి చెయ్యకన్నా ఉండడం అనేది ఆధ్యాత్మికత అంటే ఇంత రహస్యాన్ని ఆ వాక్యంలో ఆయన పెట్టుంచారో. ఇన్నాళ్ళుగా మాయ వైపు ముఖం తిప్పి ఉన్నావు, ఇప్పుడు భగవంతుడి వైపు ముఖం తిప్పు.
ఎప్పుడైతే నువ్వు అలా భగవంతుడి వైపు ముఖం తిప్పావో, ఏ నీడలను అనుసరిస్తూ ఇన్నాళ్ళుగా నువ్వు వెళ్ళావో అవన్నీ నీకు వెన్నదిరిగిపోతాయి. అంటే ఏ ఏ ఏ బంధాలు, బంధుత్వాలు, ఈ అటాచ్మెంట్స్ వీటన్నిటిలో సంస్కారాల్లో చిక్కుబడిపోయినటువంటి ఈ ఆత్మ ఎప్పుడైతే యథార్థమైనటువంటి విషయం వైపు ఆలోచిస్తూ దాని వైపు ముఖం తిప్పుతూ ఉండేటప్పుడు ఇవన్నీ కూడా బలహీన పడిపోతాయటండి, వెనక్కి తిరిగిపోతాయట. అంతేకాదు, ఈ కాలం ఎటువంటిదో తెలుసా? దేవదేవుడు అవతరించినటువంటి అవతార కాలము కాబట్టంటే సూర్యుడు నడినెత్తున నిల్చున్నటువంటి క్షణాన నీడ అనేది పాదాల అట్టడుగుకు చేరిపోద్ది, అసలు అదృశ్యమైపోద్ది, అక్కడ నీడ అనేది ఉండదు. అంతటి గొప్ప కాలం ఇది. అంటే ఏటిలో చిక్కుకున్నావో ఈ సంస్కార బంధనాలన్నీ పటాపంచలు చేయగలిగినటువంటి గొప్ప కాలంలో నువ్వు ఉన్నావు. సూర్యుడు నడినెత్తునున్నటువంటి కాలంలో ఉన్నావు. అంటే అది కొంత ప్రయత్నం చేసినా ఎంతో లాభాన్ని పొందగలిగేటటువంటి గొప్పదైనటువంటి కాలము, అంత గొప్పదైనటువంటి అవతారుడి యొక్క నామము. ఆ నామస్మరణలోనే అంతటి శక్తి ఇమిడి ఉందన్నారు. స్పాంటేనియస్గా సమయంతోనో లేకపోతే సందర్భంతోనో అలా ముడిపడని కాకన్నా హృదయ లోతుల్లోంచి ఏ క్షణాన నువ్వు నా నామాన్ని స్మరించినా నువ్వు ఆ నామంలో ఉన్నటువంటి శక్తిని అంటే ఆ లబ్ధిని నువ్వు పొందుతావు. అక్కడ నేను ఉంటానన్నారు బాబా. అది నిజమైనటువంటి ప్రార్థన అన్నారు. ఆ స్మరణ అనేటటువంటిది యథార్థమైనటువంటి ప్రార్థన అని బాబా చెప్తా ఉన్నారు. కానీ మనము లేనటువంటి వాటితో, ఆ ముడులతో, అంటే గతాన్ని ఎందుకంటే మనం అంతగా తలుచుకుంటామంటే అసలు ఈ జన్మ, ఈ రూపం, ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా గతము వల్లే వచ్చాయి. గతము వల్ల రావడం అంటే గత చేతల్లోని, గత కాలంలో మనం చేసిన చేతలు, మనం ఆలోచించిన ఆలోచనలు ఇప్పుడు ఈ రూపాన్ని, ఇప్పుడు ఈ పరిస్థితుల్ని, వీటన్నిటిని కల్పించాయి. అంటే ఇప్పుడు మన చేతలు, ఆలోచనలు మరో జన్మని నిర్ణయిస్తున్నాయి అనేది మనం గ్రహించాలి. అది ఇప్పుడు మనం ఏ చేతలు చేయాలి, ఏ ఆలోచనలు చేయాలి, బాబా ఏ చేతలు చేయమని మనల్ని కోరుతున్నారో, ఎట్టి ఆలోచనలు ఆలోచించమని మనల్ని కోరుతున్నారో, ఎలా ఉంటే నాకు సంతోషము అని అంటున్నారో, యథార్థంగా మనం బాబాని ప్రేమిస్తే, మనం బాబా ప్రేమను కోరుకుంటే, బాబా ఇచ్చ ఏదైతే ఉందో ఆ ఇచ్చను నెరవేర్చడానికే మనం తాపత్రయపడతాము. ఒక 2 గాడిదలు ఉన్నాయటండి. అంటే మనం ఎలా చిక్కుకొని ఉన్నామో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక 2 గాడిదలు ఉన్నాయి. ఆ 2 గాడిదలు కూడా ఒక వ్యాపారి తన బరువులు మోయడానికి ఒక వ్యాపారం చేస్తే ఒక ప్రదేశం నుండి ఒక ప్రదేశంకి ఒకప్పటి రోజుల్లో వెళ్ళడానికి ఆ రెండింటిని ఒక వెహికల్స్ లాగా వాడేవారు ఆయన. ఆ బరువులన్నీ 2 గాడిదల మీద వేసి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తే రాత్రి అయింది ఒక ఊరు చేరేటప్పటికి. ఆ 2 గాడిదల్ని ఒక దగ్గర కట్టాలి. ఆ 2 గాడిదలు కట్టడానికి అతని దగ్గర తాడు లేదు, ఒక్క తాడే ఉంది. ఒక గాడిదనే కట్టగలడు. ఒక గాడిదని కట్టేశాడు, ఇంకొక గాడిని కట్టలేదు. ఇతను పడుకోవడానికి ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఎటైనా వెళ్ళిపోతే మరుసటి రోజు పరిస్థితి ఏంటి, ఆ గాడిద ఎటైనా వెళ్ళిపోద్దేమో ఆ రాత్రి కట్టేయకపోతే అని ఆలోచిస్తుంటే ఒక పెద్ద ఆయన అక్కడ చూశాడు. అతను చెప్పాడట, నువ్వు అదే ఆల్రెడీ అలవాటు పడుంది, నీకేం కాదు, గాలిలోనే ఒక తాడు ఉన్నట్టుగా, అంటే ఒక తాడు ఉన్నట్టు గాలిలోనే ముడిపెట్టు. అంటే యథార్థానికి తాడు నువ్వు కడుతున్నట్టు, చెట్టుకి దాన్ని కట్టేస్తున్నట్టు, అది చూస్తుండగా నువ్వు ఆ పని చెయ్యు అని ఆ పెద్ద ఆయన ఒక ఆలోచన ఇచ్చాడు. అది అలాగే చేశాడు ఆయన. సేమ్ అతను ఏం చెప్పాడో అలాగా మెడలో తాడు కడుతున్నట్టుగా, దాన్ని చెట్టుకు కడుతున్నట్టుగా అలా చేస్తే చక్కగా అది అంతవరకు నిలబడి ఉంది. అప్పుడు మాత్రం కూర్చుండిపోయింది. ఎందుకు కట్టేసాడు అనేది అది గ్రహించి కూర్చుండిపోయింది. అక్కడితో అయిపోలేదు. మరుసటి రోజు తెల్లవారి తన పనికి తను బయలుదేరుతున్నాడు కదా, ఫ్రెష్ అయిపోయాడు. ఇంకా వ్యాపారానికి బయలుదేరుతున్న సమయంలోని ఇంకా ఆ కట్టు ఆల్రెడీ నిజంగా కట్టేసిన గాడిదకి కట్టు విప్పేశాడు. దీనికి కట్టు లేదు కదా, గాలిలోని జస్ట్ అలాగో చేతులు తిప్పాడు అంతే. దీన్ని లేపమంటే అది లేవదు, కదలదు. తను కొడుతున్నాడు, వెళ్దాం పదంటే అది రాదు అక్కడి నుంచి. ఆ పెద్ద ఆయన అన్నాడు, నువ్వు నిన్న దానికి ముడేసావు కదా, ఆ ముడిని విప్పితే గాని అది అక్కడి నుంచి రాదు అని. అంటే అప్పుడు అర్థమైంది అతనికి, మళ్ళీ ఎలాగైతే ముడి వేసినట్టు నటించాడో మళ్ళీ అలాగే ఆ ముడి విప్పినట్టు నటించాడు. అప్పుడు ఆ గాడిద అక్కడి నుంచి కదిలింది. ఇప్పుడు ఆలోచించండి, నిజానికి అక్కడ బంధనం ఉందా?
లేదు. లేనప్పటికీ కూడా అది ఉంది అని భ్రమించింది. బాబా అంటున్నారు, మనం కూడా అలాగా భ్రమలోనే బంధింపబడి ఉన్నాము. నిజానికి మనకి గతించిపోయిన బాధలు ఇప్పుడున్నాయా? లేవు. గతించిపోయిన సంతోషాలు ఇప్పుడున్నాయా? లేవు. కానీ మన ఆలోచనలు ఆ బాధనో, లేకపోతే ఆ పొగడతనో, లేకపోతే ఆ సంతోషం, వీటిలో ముడిపడిపోయి వాటితో మరింత ముద్రలు వేసుకుంటూ, ఇంకా పరనిందలు చేసుకుంటూ, లేకపోతే ఇలాగ వీటన్నిటితో పాటు మనం చేస్తున్నది ఏంటి అంటే, లేనటువంటి ముడులను బిగించుకుంటున్నాం. మనం అది ఉంది అనుకున్న కారణం చేత వాటిలోంచి బయటికి మనము రాలేము. మళ్ళీ ఆ ముడి విప్పగలగాలి. అక్కడ లేని ముళ్ళవి మనకు మనం విప్పుకోలేము. తండ్రి వచ్చాడు. తండ్రి అవతరించి వచ్చి ఆ యథార్థమైనటువంటి విషయాన్ని ఏదైతే ఉందో దాన్ని చెబుతూ మనల్ని జ్ఞాన జ్యోతి వెలిగించి, అక్కడ నిజానికి ఏమీ లేదు, ఉన్నది శూన్యమే, దాని గురించి నువ్వు ఆలోచించుకు, నన్ను పట్టుకొని రా, నీ యజమానిని నేను, నీ మనసుకు నువ్వు లొంగిపోయి మనసు చేతిలో బానిసైపోకు, నన్ను పట్టుకొని రా, నీ మనసుతో నన్ను ప్రేమించు, హృదయంలో నన్ను నిద్రలేపు అని నిరంతరం బాబా బాబా అనుకుంటూ, బాబాని చూసుకుంటూ ఉండమని మనందరికీ కూడా తండ్రి ప్రేమతో చెప్తున్నాడు. ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇలా వ్యవహరించండి అనేది. మనం ఆ పని చేయడానికి, బాబాని సంతోషింప చేయడానికి బాబాయే మనకొక దర్పణం. ఇప్పుడు మనం అలా ఎన్నిసార్లు ఇంట్లో తిరుగుతూ ముఖాలు కడుక్కుంటూ అద్దాలు చూసుకుంటూ ముస్తాబులు అవుతూ ఉంటామా? మేకప్ అవుతూ ఉంటామా? అలాగ అద్దం చూసుకునేటప్పుడు మన ముఖం మీద ఒక మచ్చ ఉందనుకోండి, దాన్ని ఆ మచ్చను అలా ఉంచుతామా? మళ్ళీ వెళ్ళి కడుక్కుంటాం. లేదా ఎక్కడో చీరకేదో అంటింది ఉతుక్కుంటాం, ఇలాగేదో చూసుకుంటాం. అలాగా ఎవ్రీ సెకండ్ అండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే ఏదైనా బాబాని తలుచుకుంటూ ఉండేటప్పుడు మనకే అగుపిస్తూ ఉంటుంది. ఇది ఉంది నాలో లోపం, ఇది ఉంది. మనం మనుషులమే కదా, మనం గత జన్మల నుంచి మనం అన్నీ అంటించుకొనే వచ్చాం కదా, మన లోపల ఆ మురికి మకిలి ఉంది కదా. కానీ అంతటి ఆ ధనిని కూడా శుభ్రం చేసేటటువంటిది, మనల్ని ప్రక్షాళన చేసేటటువంటిది, ఈ చీకటి అజ్ఞాన అంధకారం నుంచి విడుదల చేసేటటువంటి దివ్య జ్యోతి, దివ్య ప్రీతముడు వెలిగించేటటువంటి ప్రేమ జ్వాల మనలో ఉందటండి. బాబాయే చెప్పారు, నీలో అది రగిలించాను, అది ఆరిపోనివ్వకు, అది నిరంతరం దేదీప్యమానంగా వెలుగొంది నీ మార్గానికి, నీకు గమ్యాన్ని చేర్చే నీ మార్గంలో ముందడుగు అది ఉండి నడిపించడానికి నువ్వు నిరంతరంగా దాన్ని దేదీప్యమానంగా ప్రకాశింప చెయ్యాలంటే నువ్వు నిరంతరం నా నామాన్ని స్మరిస్తూ ఉండు అంటే నీ 2 చేతులతో కాపాడుకో. భగవంతుడు దివ్య వ్యాపారి అని బాబాయే చెప్పారు కదా. ఎవరైనా ఏ వ్యాపారస్తుడైనా సరే నష్టపోవాలని కోరుకుంటాడా? దేనికి ఇంత వ్యాపారాలు చేస్తూ ఉన్నారు? దేనికోసం ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు? లాభం పొందాలి, సంపాదించుకోవాలి అనే కదా. ఆయన కూడా పాపాత్ములని సాధువులుగా, పుణ్యాత్ములుగా, సత్పురుషులుగా మార్చడానికే ఆయన చేసేటటువంటి దివ్య వ్యాపారం అని బాబా చెప్పారు. అందులో మనందరం ఉన్నాం కదా. మరి తండ్రి మనకి సహాయం చేస్తాడా? నష్టం చేస్తాడా? కష్టం కలిగిస్తాడా? ప్రేమిస్తాడా? మన తండ్రి, మన ప్రియతముడు పరిపూర్ణ విశ్వాసంతో, ఎటువంటి కొంచెం కూడా సడలనటువంటి పరిపూర్ణ విశ్వాసంతో, తండ్రి సమస్తము సాధ్యమైన దేవుడు, నువ్వు సర్వాధికారివి, ఉన్నతోన్నతుడివి, నీకు సాటి ఇంకొకటి వేరే ఏది లేదయ్యా, దేవుళ్ళకే దేవుడవు, దేవాది దేవుడవు, దివ్య ప్రీతముడవు, సద్గురువులే నిన్ను పూజించారయ్యా అని మనం శరణొచ్చితే ఇంకా అతన్ని సంతోషిస్తూ మనల్ని అతని బాహువుల్లో మనల్ నుంచి రక్షించుకుంటూ నడవడా? సర్వప్రధాతైన ప్రీతమ ప్రభువు అతన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తే ఇంకా మాత్రము దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. డోంట్ వర్రీ, బీ హ్యాపీ, ఐ విల్ హెల్ప్ యూ, మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అని చెప్పినటువంటిది మన ప్రియతమ ప్రభువు, సర్వాధికారి అయిన అనంత శక్తి జ్ఞానానందుడు. మరిచిపోవద్దు, సద్గురువులే పూజించినటువంటి గొప్పవాడు. ఇంకా అతని పూజార్హుడు, ఏకైక పూజార్హుడు, శాశ్వతంగా ఉండేటటువంటి ప్రీతమ ప్రభువు. అయితే మనలో ఉన్నటువంటి బలహీనతలేవో మనం గ్రహించుకొని బాబా ఏదైతే చెప్తున్నారో ఇలా ఉండు, ఇలా చేయు. ఫర్ ఎగ్జాంపుల్
పరనిందలు చేయకండి. ఎదుటి వాళ్ళని తక్కువగా చేసి దూషించి మాట్లాడితే అసలు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం అసలు ఇదే లేదటండి. అసలు ఆ తోవలో మనం అంతలాగా అతను చెయ్యొద్దు అంటే దాంట్లో అంతరార్థాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ కర్మ భారం నీకు పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి నన్ను ప్రేమిస్తూ ఉండు అన్నారు, కానీ మనం అలా ఉండగలుగుతున్నామా? కోపం వచ్చిందా, పోనీ వచ్చింది రాని, కానీ అక్కడతో అది నిగ్రహించు అంటున్నాడు ఆయన. అది చేయగలుగుతున్నామా? మరి చెప్పుతున్నవి చెయ్యలేకపోతున్నప్పుడు సంవత్సరాల కొలది వెళ్తే మొదట మనం చెప్పుకున్న పిల్లాడు కాలేజీకి వెళ్ళి చివరికి వచ్చి డింకి కొట్టినట్టు ఈ జన్మలో కూడా మనం ఈ జన్మ అయిపోతుంది అన్నమాట. తండ్రి ఇలాగుంది, తండ్రి నా సాయం తండ్రి ఇదిగో నా బలహీనత అని బాబాతో మాట్లాడుకుంటూ, బాబాతో సంబంధం ఏర్పరచుకుంటూ, బాబాకి అప్పచెప్పుకుంటూ, ఇన్కేస్ ఫెయిల్ అయినా బాబా అంటే ప్రతి క్షణంలో మనం అలాగ అమ్మ అని అమ్మ చుట్టూ తిరిగిన పసిపిల్లలాగుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇంతటి గొప్ప అవకాశం బాబా మనకిచ్చి ఆ తండ్రి ప్రేమను మనందరం అనుభూతి పొందడానికి గొప్ప అవకాశం కూడా మనందరికీ ఇవ్వాలని బాబాను వేడుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా ఉదయ. చాలా చక్కటి విషయాలు. బాబాని ప్రేమించినందుకు మనమేం చెయ్యాలి, బాబా విషయంలో మనం ఎలా ఉండాలి, మనకి ఎంత పరిపూర్ణంగా నమ్మితే ఏం జరుగుతుంది, శాశ్వత పూజార్హుడు ఆయన తప్ప ఇంకొకళ్ళు లేరు అని మనలో మనము అంతర్మథనం చేసుకుని మన అంతరంగాల్లోకి వెళ్ళి మనము చూసుకుని పరిశీలన చేసుకునే విధంగా చక్కగా చెప్పారు. మీకు ధన్యవాదాలు. బాబా మీకు మంచి టాలెంట్ ఇచ్చారు, మాట్లాడే టాలెంట్. అది మేమందరము విని సంతోషిస్తాము. ఇంత మంచి అవకాశాన్ని మీరు వినియోగించినందుకు మీకు జై బాబా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఒక పాట పాడండి. జై బాబా. ఉమారాణి ఒక్క విషయం అండి. జై బాబా. చెప్పండి. ఈమె ఉదయ్ బాబాజీ అని ఆమె ఏ ఊరండి? చాలా చక్కటి స్పీచ్ ఇచ్చారు ఆమె. జై బాబా. శ్రీకాకుళం అని నేను అనుకుంటున్నాను, నాకు తెలీదు. ఉదయ్ గారు పార్వతీపురం అండి. చాలా చక్కటి స్పీచ్ ఇచ్చారు మేడం. వెరీ హ్యాపీ టు హియరింగ్. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. చక్కగా చెప్తారు, తను విన్నాం కూడా. జై బాబా. ఉదయ్ తర్వాత కోటేశ్వరరావు గారు, తర్వాత శర్మ గారు రెడీగా ఉండండి. కోటేశ్వరరావు గారు మీరు ఒక పాట. జై బాబా మేడం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. మెహరు దర్శనానికై పరితపించరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. మెహరు దర్శనానికై పరితపించరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. అంతరంగమున నీవు యోచించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా. అంతరంగమున నీవు యోచించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు.
అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవ్వరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా మేడం. థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. జై బాబా అండి. నేను కాదు అవకాశం ఇచ్చింది బాబా. జై బాబా. ఎన్ని జన్మలైనా కర్మ బంధాల నుంచి మనం తప్పించుకోలేము, కానీ అది అవన్నీ ఇంకా ఖర్చు అయిపోవాలంటే ఏం చేయాలనేది మనము చాలా చక్కగా ఈ పాటలో వివరించారు. మీరు పాడడం కూడా అంతే చక్కగా పాడారు. జై బాబా. ఇప్పుడు శర్మ గారు ఒక పాట పాడాలి, తర్వాత పనిగేశ్వరరావు గారు, లక్ష్మి గారు కానీ పనిగేశ్వరరావు గారు కానీ రెడీగా ఉండాలి. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపన ఆగదు. చిలక ముక్కు చిన్మయ రూపం, వింత వింత కాంతులీను కంటి చూపుతో, కాంతులు వెదజల్లే రమణీయ రూపుతో. వింత వింత కాంతులీను కంటి చూపుతో, కాంతులు వెదజల్లే రమణీయ రూపుతో. చింతవలదు అంటాడు, చెంత చేరమంటాడు, కనులలో తలపులో నిలిచెను. చిలక ముక్కు చిన్మయ రూపం. ఆ మందహాసము మనసుకు పారవస్యము, ఆ పారవస్యము ప్రేమకు ఆధారము. ఆ మందహాసము మనసుకు పారవస్యము, ఆ పారవస్యము ప్రేమకు ఆధారము. నవనీతం ప్రియ హృదయం ప్రేమ నిలయము, ఆశ్రయమై లభించెను జన్మధన్యము, నా జన్మధన్యము. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరిన తపన ఆగదు. చిలక ముక్కు చిన్మయ రూపం. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా ఉమారాణి గారు, ధన్యవాదాలు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. చక్కని పాట అందించినందుకు మీకు ధన్యవాదాలు. అయితే ఇంకా మనకి 10 మంది ఉన్నారు పాడవలసిన వాళ్ళు. అందరూ కొంచెం చిన్న చిన్న పాటలు పాడితే అందరికీ అవకాశం వస్తుంది. 2 చరణాలతో ఆపితే బాగుంటుంది. జై బాబా అండి. ఇప్పుడు పనిగేశ్వరరావు గారు. అవతార్ మెహర్ బాబా की జై. దేవాది దేవుడు మెహరుడు, పరమానంద సాగరుడు ప్రియతముడు. దేవాది దేవుడు
మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నెరిగిన శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు యుగ యుగమున పృథివీ కరుదెంచి రక్షించు దివ్య సనాతనుడు మెహరుడు ఈ యుగము ప్రేమావతారముతో ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు దేవుడే కాదు అవతారుడు ప్రేమాకృతితో నున్న శివుడు హరిహరుడే అతడు భవహరుడే అతడు హరిహరుడే అతడు భవహరుడే అతడు శాశ్వత సుందరుడు సాకారుడు దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు వాసి కుల తేజుడైనాడు ఈ యుగము కులమత భేదము అణచుటకై అతి సుందరాకారమునవతరించాడు అందరి మనసులు దోచుటకే మౌన భాషణము మహనీయము ఏ యుగమున లేనట్టి గుణము ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే భాషణము ప్రేమే భూషణము ప్రేమే కారణము అవతరణము దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు మౌనము భాషించు భాషణము ఉన్నతము భగవద్వచనము శాశ్వతము మౌనము శాసించు శాసనము అతులితము మానసహరణము నిశ్చయము మానవా మాను సందేహము విను సత్యము నిత్యము మెహరే మెహరే శ్రీ పలుకు అమృతము చిలుకు మెహరే శ్రీ పలుకు అమృతము చిలుకు చిలక పలుకులని భ్రమపడకు దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నెరిగిన శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు దేవాది దేవుడు మెహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు పరమానంద సాగరుడు ప్రియతముడు అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ ఉమారాణి గారు థ్యాంక్ యూ అండి ఉమారాణి గారు వినపడిందో లేదో అసలు జయబాబా అండి జయబాబా లక్ష్మి గారు చక్కటి పాటను వినిపించారు శ్రీనివాసరావు గారిది అంత ఆణిముత్యాలు ఆయన రాసిన పాటలన్నీ కూడా మీకు చక్కటి గొంతునిచ్చారు బాబా అంతే మంచి గొంతుతో మీరు చాలా చక్కగా పాడారు మీకు ధన్యవాదాలండి మీకు భగవంతుడు ఇచ్చిన వరము మీ గొంతుకు జయ బాబా ఇప్పుడు విశాలి గారు ఒక పాట పాడాలి తర్వాత సుశీల గారు రెడీగా ఉన్నారు జయ మేర బాబా ఆంటీ అవతార్ మెహర్ బాబా की जय ఆమంద హాసములో ఏ
అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. ఆ మందహాసములో ఏ అందం ఇమిడుందో, అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. ఏదో అనుభూతి కలిగి ఎదలో మెహరంటాము, ఎంతో ఆనందము పొంది అంతా నీవంటాము. ఏదో అనుభూతి కలిగి ఎదలో మెహరంటాము, ఎంతో ఆనందము పొంది అంతా నీవంటాము. ఆ మందహాసములో ఏ అందం ఇమిడుందో, అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. వాస్తవమున భగవంతుడు ఒక్కడే, సృష్టిలో కలవు పెక్కు రూపములు. వాస్తవమున భగవంతుడు ఒక్కడే, సృష్టిలో కలవు పెక్కు రూపములు. మేలుకొల్పవచ్చనేటి రూపము, మేలుకొల్పవచ్చనేటి రూపము, మెహరు బాబా మోహన రూపము, సుందర రూపము. ఆ మందహాసములో ఏ అందమిమిడుందో, అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. నీ ముందు మేముంటే మము మేము మరిచేము, మెహరు మెహరంటుంటే మై మరచిపోతాము. ఆ మందహాసములో ఏ అందమిమిడుందో, అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. ఆంటీ థ్యాంక్ యూ. అందరికి జై మేర్ బాబా. జై బాబా. జై బాబా. విశాల్ గారు చక్కటి పాట మీరిద్దరు పాడారు. మీతో పాడింది ఎవరండి? మా ఆయన గారు వరప్రసాద్ గారు. చాలా బాగా పాడారు. ఈసారి సెపరేట్ గా ఆయనకు కూడా పాట ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. చాలా బాగా పాడారు. ఇద్దరు మంచి పాటను ఎన్నుకున్నారు. అంతే చక్కగా మీ ఇద్దరు పాడారు. మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు సుశీల గారు ఒక పాట పాడండి. తర్వాత మాలతి గారు రెడీగా ఉండాలి పాటకి. జై బాబా అండి. ఉమారాణి జై బాబా. అందరికీ జై బాబా. ప్రియమార పిలిచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలిచినంత ఫలితాన్ని కోరకయే సేవించమన్నావు, కోరికలు లేకుండా జీవించమన్నావు, సర్వమర్పించి మనసు నసియింప ప్రేమలో బ్రతుకమన్నావు. ప్రియమార పిలిచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలిచినంత మౌనంగా ఉంటూనే ఎంతెంతో
చెప్పావు, చిరుమందహాసంతో మా చేరువయ్యావు, చింత తొలగించి దైవమయ్యావు, మరువలేమయ్య ఎన్నటికి, ప్రియమార పిలిచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం, ప్రియమార పిలిచినంత. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ప్రియమార పిలిచాను చక్కటి పాటతోటి మీరు ముందుకొచ్చారు, మీకు ధన్యవాదాలు. మాలతి గారు ఒక పాట పాడండి. తర్వాత బాలరాజు గారు వెళ్ళిపోయారు. దినేష్ నువ్వు నామం చేయడానికి రెడీగా ఉండమ్మా. మల్లికార్జునరావు గారు ప్రేయర్స్ చేస్తారు. తర్వాత ఉమా విజయనగరము హారతి చేస్తారు. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. 1 minute. ఉమా కూడా వెళ్ళిపోయారు. ఉమా లేకపోతే పన్నగేశ్వరరావు గారు మీరు హారతి చేద్దరు కానీ. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఆశీర్వదించు, 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 నీ మాటలే మేము చెప్పాలని, నీ పాటలే మేము పాడాలని, నీ మాటలే మేము చెప్పాలని, నీ పాటలే మేము పాడాలని, నీ సేవలోని తరించాలని, నీ పాదముల చెంత వదగాలని, నీ సేవలోని తరించాలని, నీ పాదముల చెంత వదగాలని, ఆశీర్వదించు, 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 నీ నామమే ఎప్పుడు పలకాలని, నీ రూపమే ఎప్పుడు తలకాలని, నీ నామమే ఎప్పుడు పలకాలని, నీ రూపమే ఎప్పుడు తలచాలని, నీ ప్రేమలో మేము మునగాలని, నీ కోసమే మేము బ్రతకాలని, నీ ప్రేమలో మేము మునగాలని, నీ కోసమే మేము బ్రతకాలని, ఆశీర్వదించు, 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 మాలోని అహమంత అనగాలని, నీ ప్రేమయే మాలో పెరగాలని, మాలోని అహమంత అనగాలని, నీ ప్రేమయే మాలో పెరగాలని, 10 మందికి పంచి పెట్టాలని, ఆనందమే మేము పొందాలని, 10 మందికి పంచి పెట్టాలని, ఆనందమే మేము పొందాలని, ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు,
ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు. జై బాబా ఉమారాణి గారు, థ్యాంక్ యూ. ఉమారాణి గారు జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. చక్కటి శాస్త్రి గారి పాట అందించినందుకు ఆశీర్వదించు అంటూ మీకు ధన్యవాదాలు. బాలరాజు గారు ఉంటే, బాలరాజు గారు లేరు అనుకుంటా. ఉమారాణి గారు చిన్న అమెండ్మెంట్ చెప్పండి. నామం నేను చెప్తాను, పరమేశ్వరరావు అని. హారతి మెహర్ దినేష్ పాడమండి, బాగా పాడతాడు. ఓకే, శ్రీనివాస్ చెప్పండి. జై బాబా చేయండి, నామం చేయండి. చెప్పమంటారా ఇప్పుడు? చెప్పండి చెప్పండి. ఓకే. अवतार मेहर बाबा की जय, 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 बाबा की जय मेहर बाबा की जय, बाबा की जय मेहर बाबा की जय, अवतार 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 मेहर बाबा की जय, बाबा की जय मेहर बाबा की जय, बाबा की जय मेहर बाबा की जय, अवतार 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 मेहर बाबा की जय. जय बाबा अंडी. థ్యాంక్ యూ కుమారాణి గారు. జై బాబా. థ్యాంక్ యూ పన్నగేశ్వరరావు గారు. జై బాబా. నా మనసులో మాట బాబా విన్నట్టున్నారు. దినేష్ కి ఆరతి ఇద్దామని అనిపించింది ఒక నిమిషము, మళ్ళీ మీకు ఛాన్స్ రాలేదని మిమ్మల్ని అడిగాను. జై బాబా. ఎనీవే, ఇప్పుడు మల్లికార్జునరావు గారు ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఒక నిమిషం సైలెన్స్. దినేష్ హారతికి రెడీగా ఉండాలి. अवतार मेहर बाबा की जय. ओ परवरदिगार, పరోపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో గాని నిన్నెవరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవెల్లప్పుడూ ఉన్నావు, నీవెల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటిను ఉన్నావు. మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకముల్లో ఉన్నావు, 3 లోకములు కావలు కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడువు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడువు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మల కల్లా ఆత్మవు, అనంతకు నిశిష్టుడు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యములకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీ ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహ్రుమైదా, ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈజద్ అనప్పుడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇల్లా ఇల్లల్లా. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధి ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము.
అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికిండు రాని పలికిన ప్రతి మాటకును, చేసిండు రాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేతముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి చెప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్షనిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గురించి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగు చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగునని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధి ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములను క్షమింపేడుకుంటున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరము విఫలను ముగిసిన మమ్మల్ని క్షమింపేడుకుంటున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం దయమా, నిన్ను అధికముగా, ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ సహాయం చేయండి. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగను దృఢముగా పట్టుకునేటట్టుగా మాకందరికీ సహాయభూతులు కమ్ము. అవతార్ మెహర్ బాబా की जय. प्रेम अवतार मेहर बाबा की जय. मौन अवतार मेहर बाबा की जय. परात्पर परम मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ ఆల్. జై బాబా అండి. మల్లికార్జునరావు గారు చక్కగా ప్రేయర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు అందరం కూడా మన మనసులో బాబాని ధ్యానించుకున్నాము సైలెంట్ గా. ఆ తర్వాత దినేష్ హారతికి రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. दिनेश. जय बाबा आंटी. जय. अवतार मेहर बाबा की जय. सनातन పురుషుడవు నీకే ప్రభుమా, మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు. సనాతన పురుషుడవు నీకే ప్రభుమా, మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు. ప్రభుని ప్రేమకే వశమై సమస్తము నీవే అన్నాము. సదాని నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము. మెహరుమా తత్వమెరిగిన నీకివేమా మనసు హారతులు ప్రేమతో ఆదరించిన నీకివేమా ప్రేమ హారతులు.
కనులలో నిండిపోయెను నీ రూపం మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపన నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివేమా మనసు హారతులు అనాదిగా అవతరించిన నీకివేమా ప్రేమ హారతులు ఎలాగో నిన్ను చేరుటకే కదామా ప్రాకులాటంతా అలాగని శోధనము చేస్తే ప్రభుమా ఊపిరణెంత పరాత్పర పరమ పావన నీకివేమా ప్రేమ హారతులు అగోచర ఆదియంతములేని నీకే మనసు హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు अवतार मेहर बाबा की जय 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 मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा आंटी थैंक यू థ్యాంక్ యూ దినేష్, చక్కటి హారతిని వినిపించావు. ఎప్పుడు విన్నా కూడా మళ్ళీ అది కొత్తగానే ఉంటుంది మాకు. జై బాబా. ఇంతటితో ఈ రోజు కార్యక్రమం ముగుస్తుంది. మనము 1.5 గంట అలా బాబాతో గడిపినందుకు, ఆ అవకాశాన్ని బాబా మనందరికీ ఇచ్చినందుకు, మీ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో సహకరించినందుకు ప్రతి ఒక్కరికి జై బాబా చెప్పుకుంటూ ఈ రోజుకు వీడ్కోలు తీసుకున్నాము. మళ్ళీ రేపు అందరము ఇదే 4:30 జూమ్ లో కలుసుకుందాము. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా మేడం. जय बाबा. अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరూ గ్రూప్ లోంచి లెఫ్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. జై బాబా. శారద గారు లెఫ్ట్ అవ్వండి. ఆనంద్ కుమార్ గారు లెఫ్ట్ అవ్వండి. జై బాబా. జై బాబా అక్క. జై బాబా. జై ఆనంద్ కుమార్ గారు జై బాబా అండి.